అందరికీ నమస్కారం. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్ మరి వారి సమస్యల పట్ల అవగాహన కోసం వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా వీడియోస్ లైక్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకెళ్తే ఈ ఉద్యోగులకైతే తెలంగాణ ప్రభుత్వం అయితే డీఏ అయితే పెంచడం జరిగింది. మరి దాదాపు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఉద్యోగులందరూ కూడా పెండింగ్ డీఏలు, పీఆర్సీ కమిషన్, ఇతర జీపీఎఫ్, సరెండర్ లీవ్ బిల్స్ ఇలాంటి పెండింగ్ బిల్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం అయితే తీపి కబురు అయితే చెప్పింది. దీంట్కి సంబంధించి వివరాలకు వెళ్తే విద్యుత్ ఉద్యోగుల పెండింగ్ డీఏను మంజూరు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సభావేదికగా బట్టి విక్రమార్క అయితే విడుదల చేశారు. 11.78% నుంచి 14.074% పెరిగిన డీఏను గత ఏడాది జూలై 1 నుంచి ఉద్యోగులు పెన్షనర్లకు వర్తింపజేయనున్నారు. అంటే ఇది కేవలం విద్యుత్ ఉద్యోగులకు, పెన్షన్లకు మాత్రమే వర్తిస్తుంది. విద్యుత్ ఉద్యోగులకు వేతన అడ్వాన్సులు, రుణాల చెల్లింపుల కోసం విద్యుత్ సంస్థలు ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన ఆదేశించారు. ఇక రాష్ట్రంలో 28 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు ఉచిత విద్యుత్ కోసం 8,729 కోట్లను అందజేస్తున్నామని బట్టి విక్రమార్క అయితే తెలియజేశారు. ఇది విద్యుత్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. త్వరలో కొత్త విద్యుత్ పాలసీ కూడా తీసుకొస్తున్నట్లు బట్టి విక్రమార్క అయితే ప్రకటించారు. ఇది ఈ విద్యుత్ ఉద్యోగుల మాదిరిగానే ఇతర అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఉద్యోగులకు సంబంధించి కూడా పెండింగ్ డిఏలు, తర్వాత పీఆర్సీ ఇవన్నీ కూడా మంజూరు చేస్తారని చెప్పి ఆశతో ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి మరి బట్టి విక్రమార్క ఈ బడ్జెట్ సమావేశాల ముందు ఎలాంటి వార్త చెప్పబోతున్నారని అందరూ కూడా ఆసక్తి ఎదురుచూస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.